వీర హనుమాన్ తరువాయి భాగం. రాముడు సీతతో కోపం మీద ఇంత పరుషంగా మాట్లాడేసరికి వింటున్న వాళ్లకు భయము జలధరింపు కలిగాయి. ఎన్నడూ ఇలాంటి మాటలు పడి ఎరగని సీత వంచిన తలను మరింతగా వంచుకొని అంతమంది మధ్య జరిగిన అవమానానికి కన్నీరు కార్చింది. ఆమె కన్నీరు తుడుచుకుంటూ, వీరుడా, ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నావు? అవి అజ్ఞాన అయినవాడు తనకు తెలియని దాన్ని గురించి మాట్లాడే మాటలు. నేను వినటానికి యోగ్యమైనవి కావు. నువ్వు అనుకుంటున్నట్లు నేను చెడిపోలేదు. కావాలొస్తే తగిన పరీక్ష ఏదైనా పెట్టు. స్త్రీలలో చెడ్డవాళ్ళు ఉన్నారు కదా అని స్త్రీలందరినీ చెడ్డవాళ్ళుగా భావించకు. నా స్వభావం నీకు బాగా తెలిసి ఉన్నట్లయితే నా మీద అనుమానం విడిచిపెట్టు. రావణుడు నన్ను ఎత్తుకుపోయినప్పుడు వాడి శరీరం నాకు తగిలితే అది నా అసహాయత వల్ల జరిగినది కాబట్టి ఆ తప్పు దైవానిది, నాది కాదు. నా ఆధీనంలో ఉండిన నా మనసు మాత్రం నీ మీదనే ఉన్నది. ఇంతకాలం కలిసి ఉన్న తరువాత నా స్వభావం నీకు తెలియకపోతే నీకది మరి ఏ విధంగానూ తెలిసే అవకాశం లేదు. నన్ను విడిచిపెట్టదలిచిన వాడివైతే నన్ను వెతకటానికి హనుమంతుని ఎందుకు పంపావు? నన్ను విడిచిపెట్టినట్టు ఆ హనుమంతుడి ద్వారా కబురు చేసినా హనుమంతుడు చూస్తూ ఉండగానే ప్రాణాలు విడిచి ఉండేదాన్ని. నీకీ యుద్ధం చేసే అవసరం కూడా లేకపోను. నీ మిత్రులు ఇంత దూరం రావాల్సిన శ్రమ కూడా తప్పి ఉండును అన్నది. తరువాత ఆమె లక్ష్మణుడితో, లక్ష్మణ, నా బాధకు విరుగుడుగా చితిని పేర్చు. అందులో పడి ప్రాణాలు విడుస్తాను. ఇంత మాట పడి బతికి ఉండటం నాకిష్టం లేదు. ఇంతమంది ఎదుట నా భర్త నన్ను వదిలేస్తే అగ్ని ప్రవేశం తప్ప నాకు వేరే గతి ఏమున్నది అన్నది. ఈ మాటకు ఎంతో నొచ్చుకుంటూ లక్ష్మణుడు రాముడు ముఖం కేసి చూశాడు. రాముడు వాలకం చూస్తే సీత అగ్ని ప్రవేశం చేయటం అతనికి అభ్యంతరం లేనట్లు కనబడింది. అందుచేత లక్ష్మణుడు సీత కోరిన ప్రకారం చితి పేర్చాడు. చితి బాగా మండుతున్నది. తల వంచుకొని రాముడి చుట్టూ ప్రదక్షిణం చేసి సీత చితిని సమీపించింది. ఆమె చేతులు మోడ్చి, నా మనసు రాముడి మీద తప్ప మరొక పురుషుడి మీదకు పోదన్న మాట నిజమైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను కాపాడునుగాక. సూర్యుడు, వాయుడు, దిశలు, చంద్రుడు, పగలు, రాత్రి, ఉభయ సంధ్యలు, భూమి, ఇతర దేవతలు నేను పతివ్రతను ఒప్పుకునే పక్షంలో అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని చితికి ప్రదక్షిణం చేసి మండుతున్న చితిలో ప్రవేశించింది. ఇది చూసి అక్కడ చేరిన వారందరూ హాహాకారాలు చేశారు. రాముడు కళ్ళ వెంట నీరు కార్చుతూ విచారంగా ఉండిపోయాడు. అంతలోనే చితి చెల్లా చెదిరైపోయింది. దానిలోంచి అగ్నిహోత్రుడు మనిషి రూపంలో సీతను ఎత్తుకొని యువతలకు వచ్చాడు. సీత ముందులాగే నగలు ధరించి ఎర్రచీర కట్టుకొని నొక్కలు నొక్కుల నల్లని జుట్టుతో ఏమాత్రము కందిపోకుండా ఉన్నది. అగ్నిహోత్రుడు రాముడితో, రాముడా, ఇదిగో నీ భార్య అయిన సీత. ఈమె ఏ పాపము ఎరగదు. ఈమె నిన్ను తప్ప మరొక పురుషుని తలపలేదు. రావణుడు ఈమెను తన అంతఃపురంలో ఉంచి భయంకర రాక్షస స్త్రీలను కాపుపెట్టి ఎన్నో ఆశలు పెట్టాడు. ఎన్ని విధాల్లోనూ బెదిరించాడు. అయినా ఆమె రావణుణ్ణి తలచనే లేదు. ఈ సీతను పరిగ్రహించి ఏలుకో, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అగ్ని ఇలా చెప్పినందుకు రాముడు చాలా తృప్తిపడ్డాడు. అలాంటి దాన్ని అవమానించి అగ్ని ప్రవేశం చేయించినందుకు చాలా విచారించి కన్నీరు కార్చాడు. అతను అగ్నిహోత్రుడితో ఇలా అన్నాడు. సీతలో ఏ పాపమూ లేని మాట నిజమే. అయితే ఆమె రావణుడి ఇంట చాలా కాలం ఉన్నది. నేను సీతను పరీక్షించకుండా స్వీకరించి ఉంటే లోకులు దశరథ మహారాజు కడుపున పుట్టిన ఈ రాముడు మూఢుడు, కాముకుడును, అంతేగాని ధర్మం తెలిసినవాడు కాడు అని అందురు. అయితే మూడు లోకాలకు నిజం తెలియగలందులకు సీత అగ్ని ప్రవేశం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను. ఆమెకు నా యందు ప్రేమ అని తెలియక కాదు. మీ ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాను అన్నాడు. ఆ సమయంలో స్వర్గం నుంచి దశరథుడు దివ్య విమానంలో అక్కడికి వచ్చాడు. ఆయనను చూసి రామ లక్ష్మణులు నమస్కారం చేశారు. దశరథుడు తన ప్రియపుత్రుడైన రాముణ్ణి కౌగిలించుకొని ఇలా అన్నాడు. నాయనా రామ, నిన్ను విడిచి ఉండటం చేత నాకు ఈ స్వర్గ సుఖాలు, దేవర్షాలు నాకు చూపించే గౌరవము, ఆనందం కలిగించలేకపోయాయి. శత్రువుల్ని చంపి వనవాస దీక్ష పూర్తి చేసిన నిన్ను చూస్తే నాకు పరమానందంగా ఉన్నది. నిన్ను అడవికి పంపమని కైకేయ కోరిన కోరిక ఇంకా నా మనస్సును వేధిస్తూనే ఉన్నది. రావణుని నువ్వు చంపటం కోసం దేవతలే నీ పట్టాభిషేకాన్ని విఘ్నం కలిగించారని నాకిప్పుడు తెలిసింది. నువ్వు వనవాసం మాని ఇంటికి తిరిగి వెళ్ళగానే కౌసల్య సంతోషిస్తుంది. నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చేసుకో. రాజ్యపాలన చేస్తూ నీ తమ్ములతో సహా సుఖంగా ఉండు. రాముడు చేతులు జోడించి దశరథుడితో ఇలా అన్నాడు. నన్ను వనవాసానికి పంపమనే పక్షంలో కైకేయిని, భరతుణ్ణి విడిచిపెడుతున్నానన్నావు. ఇప్పుడు వాళ్ళ మీద అనుగ్రహం చూపించు. దశరథుడు అందుకు ఒప్పుకొని లక్ష్మణుని కౌగిలించుకొని అతను రాముడికి చేసిన సేవలను ప్రశంసించాడు. తరువాత ఆయన సీతతో, రాముడు నిన్ను విడిచిపెట్టినందుకు కోపగించుకోకు అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత ఇంద్రుడు రాముడు ముందుకు వచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు. తన కోసం ప్రాణాలర్పించిన వానరులందరూ తిరిగి బతికేలాగా చేయమని రాముడు ఇంద్రుడిని కోరాడు. ఇంద్రుడు అందుకు సమ్మతించాడు. యుద్ధరంగంలో అవయవాలు, తలలు తెగి చచ్చిపడి ఉన్న వానరులు, భల్లూకాలు చెక్కు చెదరకుండా బతికి లేవటం చూసి
బతికి ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆ రాత్రి గడిచి తెల్లవారగానే విభీషణుడు రాముడి కోసం స్నానానికి పనికి వచ్చే నీరు, సుగంధ లేపనలు, బట్టలు తెచ్చి రాముడి చేత స్నానం చేయించడానికి స్త్రీలను కూడా తెచ్చాడు. రాముడు విభీషణుడితో, సుగ్రీవుడు మొదలైన వానర వీరులను స్నానానికి పిలువు. నేను వెంటనే అయోధ్యకు పోవాలి. 14 నిండిన మర్నాడు నేను కనిపించకపోతే అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేసిన భరతుణ్ణి చూడటం కన్నా నాకీ స్నానం వగైరా ముఖ్యం కాదు అన్నాడు. దానికి విభీషణుడు, రామా, నిన్నొక్కరోజు లోపల అయోధ్యకు చేర్చగలను. కుబేరుడి నుంచి రావణుడు బలాత్కారంగా సంగ్రహించిన పుష్పక విమానం ఉన్నది. నీకు, సీతకు, లక్ష్మణుడికి నేను చేసే సత్కారాలన్నీ స్వీకరించమని నా ప్రార్థన అన్నాడు. దానికి రాముడు, విభీషణ, నువ్వు యుద్ధంలో నాకు సహాయపడటమే నాకు గొప్ప సత్కారం. నా కోసం చిత్రకూట పర్వతానికి వచ్చిన భరతుని చూడాలని నా మనసు చాలా తొందరపడుతున్నది. అంతేగాక మా తల్లులైన కౌసల్యను, సుమిత్రను, కైకేయిను, గురువులైన వశిష్ఠుడు మొదలైన వారిని, స్నేహితులను, నగరవాసులను చూడాలని కూడా తొందరగా ఉన్నది. అందుచేత వెంటనే పుష్పక విమానం తెప్పించు. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. వెంటనే నేను వెళ్ళిపోవటానికి అనుజ్ఞ ఇయ్యి అన్నాడు. వెంటనే విభీషణుడు పుష్పక విమానం తీసుకుని వచ్చాడు. పూలమాలలతో అలంకరించి ఉన్న ఆ విమానాన్ని రాముడికి చూపి, ఇంకేమి సెలవు అని అడిగాడు. వానరులు చేసిన సహాయం ఇంతా అంతా కాదు. వారికి బట్టలు, నగలు మొదలైనవి ఇచ్చి సత్కరించు. దేవతలకు లొంగని ఈ లంకా నగరం వానరుల ధర్మం అంటూ మనకు లోగింది. వారి శ్రమకు తగిన ప్రతిఫలం చూపించు. వారికి నీ కృతజ్ఞత చూపితే వాళ్ళు సంతోషిస్తారు అని రాముడు విభీషణుడికి చెప్పాడు. విభీషణుడు ఆ ప్రకారమే వానర వీరులందరినీ సత్కరించాడు. తరువాత రాముడు సీతను వెంటబెట్టుకొని పుష్పక విమానం ఎక్కారు. వాళ్ళు వెనకగా లక్ష్మణుడు కూడా ఎక్కాడు. తరువాత రాముడు వానరులతోనూ సుగ్రీవ విభీషణులతోనూ, మీరు నాకు కార్యసిద్ధి కలిగించారు. ఇక మీరు మీ ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చునని నేను అనుమతిస్తున్నాను. సుగ్రీవుడా, నువ్వు బంధువుగాను మిత్రుడుగాను ఎంత చేయవచ్చునో అంతా చేశావు. నువ్వు నీ సేనలతో కిష్కిందకు తిరిగిపోయి సుఖంగా ఉండు. విభీషణ, నేను నీకిచ్చిన లంకా రాజ్యాన్ని సుఖంగా ఏలుకో. దేవతలు కూడా నిన్ను ఎదిరించలేరు. నేనిక అయోధ్యకు పోతాను. మీరు అనుమతించండి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు మొదలైన వానరులు విభీషణుడు రాముడితో, మాకు కూడా అయోధ్యకు రావాలని ఉన్నది. మమ్మల్ని కూడా తీసుకు. అక్కడి ప్రజలకు మా వల్ల ఏ బాధ లేకుండా అరణ్యంలోనూ నగరంలోనూ సంచరిస్తాం. మేము నీ పట్టాభిషేకం చూసి కౌసల్యాదేవికి నమస్కరించుకున్నాకనే మా ఇళ్లకు పోతాం అన్నాడు. మీరంతా నా వెంట వస్తామంటే నాకు మరీ సంతోషం. సుగ్రీవ, నువ్వు నీ వానరులు వెంటనే పుష్పకంలోకి రండి. విభీషణ, నువ్వు నీ మంత్రులు కూడా రండి అన్నాడు రాముడు. సుగ్రీవుడు వెంబడి వానరులు, విభీషణుడు వెంట అతని మంత్రులు ఎక్కగానే పుష్పక విమానం ఆకాశంలోకి లేచింది. అది వాయువేగంతో ఆకాశంలో పోతూ ఉంటే రాముడు సీతకు త్రికూట పర్వతం మీద ఉన్న లంకా నగరాన్ని, రక్తంతో తడిసిన యుద్ధభూమిని, తాను రావణుని చంపిన స్థలాన్ని, కుంభకర్ణుని చంపిన స్థలాన్ని, సముద్రాన్ని, సేతువును, విభీషణుడు మొట్టమొదట తన వద్దకు వచ్చిన ప్రదేశాన్ని, కిష్కింద నగరాన్ని, తాను వాలీని చంపిన స్థలాన్ని చూపాడు. సీత రాముడితో, నేను అయోధ్య ప్రవేశించేటప్పుడు నా వెంట సుగ్రీవుడు భార్యలైన తారా మొదలైన స్త్రీలను, ఇతర వానర ప్రముఖుల భార్యలను తీసుకుపోవాలని కోరుతున్నాను అన్నది. రాముడు పుష్పకాన్ని కిష్కిందలో ఆపి సుగ్రీవుడితో, మీ భార్యలందరూ తన వెంట అయోధ్యకు రావాలని సీత కోరుతున్నది. ఆ మాట మీ ఆడవారందరికీ చెప్పు అన్నాడు. సుగ్రీవుడు తార దగ్గరికి పోయి, నిన్ను, ఇతర వానర స్త్రీలను అయోధ్యకు తీసుకురమ్మని రాముడి ఆజ్ఞ. సీతాదేవి అలా కోరిందట. వెంటనే బయలుదేరండి అన్నాడు. తార ఆపదామసక్తాము అలంకరించుకొని మిగిలిన వానర స్త్రీలతో, మనమందరము అయోధ్యకు పోయి అక్కడి విశేషాలు చూసి వద్దాం, బయలుదేరండి అన్నది. వానర స్త్రీలు అలంకరించుకొని సీతను చూడాలన్న కుతూహలంతో తార వెంట బయలుదేరి పుష్పక విమానంలో ఎక్కారు. తిరిగి విమానం ఆకాశంలో ప్రయాణం సాగించింది. రాముడు సీతకు ఋష్యముఖ పర్వతాన్ని, తాను సుగ్రీవుణ్ణి మొదట కలుసుకున్న స్థలాన్ని, పంపా సరస్సును, సీతను పోగొట్టుకుని తాను ఏడ్చిన ప్రాంతాన్ని, కంబుదున్ని చంపిన స్థలాన్ని, ఇతర ప్రదేశాలను చూపాడు. విమానం ఆత్రి మహర్షి ఆశ్రయం మీదగాను, గుహుడు ఉండే శృంగి బైరపురం మీదగాను, చిత్రకూటం మీదగాను, భరద్వాజ ఆశ్రమం మీదగాను ఎగురుతూ అయోధ్య నగరాన్ని చేరవచ్చింది. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.